మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, రీసెంట్ గా హోమియోపతికి సంబంధించి మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఏదో డిజైన్ చేశారని విన్నాం. నేను చాలా మందికి రెఫర్ చేశాను మీరు చేస్తున్నారని, కానీ వాట్ ఈస్ దట్ ఐ డోంట్ నో బేసికల్ గా అసలు వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్ అబౌట్ అని. కానీ మంచి రిజల్ట్స్ వచ్చాయని కమెంట్ బాక్స్ కూడా నిండింది. ఏంటి అసలు దాని గురించి చెప్పరా నాకు? అయితే ఏందంటే ఇప్పుడు చూడండి, మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే ఎన్నో ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎన్నో ఇయర్స్ నుంచి రన్ చేస్తే మన ఫిలాసఫీ ఒకటే, మీరు హోమియోపతి మందులు తీసుకోండి, మీకు ఏది కావాలి అది తినండి, మీకు వెయిట్ కూడా తగ్గుతుంది అనేసి మనం వీడియోలు కూడా చేసినాము. మనకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, పేషెంట్స్ కూడా చాలా సాటిస్ఫైడ్ అయ్యారు. అయితే మన సింపుల్ డయట్ ఏముంటుంది అంటే హాఫ్ మీల్ డయట్. డాక్టర్ చేతన్ దగ్గర ఎవ్వరు వెయిట్ లాస్కి వచ్చినా హాఫ్ మీల్ డయట్ ఫిక్స్, దాంతోపాటు మందులు. అయితే ఇప్పుడు హాఫ్ మీల్ డయట్ అంటే ఏంది? మీరు మార్నింగ్ ఇడ్లీలు చేసుకున్నారు ఇంట్లో, ఇడ్లీలు చేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఇడ్లీలు తినాలనిపిస్తుంది అనేసి మీరు సెల్ఫ్గా మాట్లాడుకోవాలి. అరే ఎన్ని ఇడ్లీలు తింటావు అనేసి. అయితే 4 ఇడ్లీలు అని చెప్పిండు అనుకోండి, 2 ఇడ్లీలు తినాలి. 2 ఇడ్లీలు తినేసి ఆపేశారు. ఒక 5 రోజులు 6 రోజులు వారం రోజులు ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత బాడీ ఏమో అడ్జస్ట్ చేసుకుంటుంది. అవును నాకు ఇంతే దొరుకుతుంది, నేను ఇంతే తింటాను. దీంట్లో బెనిఫిట్ ఏముంది? మనకి ఏది కావాలి అది మనం తింటున్నాం, ఏది కావాలి అది మనం తింటున్నాం. మధ్యాహ్నం మీకు రైస్ తినాలనిపిస్తుంది, కర్రీతో తినాలనిపిస్తుంది. ఎంత తినాలి అనిపిస్తే దానికన్నా సగం రైస్ పోర్షన్ కట్ చేయాలి. సగం అంటే కిలో తినాలనిపిస్తే ½ కిలో తినాలి. నైట్ కూడా ఏం తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి. అట్లా మనం చేస్తూ చాలా మందికి వెయిట్ లాస్ చేయించాం. కానీ కొందరు ఏమంటారు వచ్చి, సార్ కంట్రోల్ అయితే లేదు సార్, ఎంతో ఆలోచించి కూర్చుంటా తినడానికి, కానీ తినేస్తా. ఇప్పుడు నేను ఎట్లా చేసుకోవాలి వెయిట్ లాస్ అనేసి? తగ్గుతారు, ఒక 4-5 కిలోలు తగ్గుతారు. మళ్ళీ ఏదో దావత్ ఉంటుంది, ఏంద్రా ఇంత చిక్కిపోయినావు అనేసి ఎవరో అంటారు. అరే ఫుల్ వెయిట్ లాస్ అయిపోయినా అనేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. అయితే మనం ఏం చేసినామంటే హోమియోపతి మందులు ఇస్తాం పేషెంట్కి. హోమియోపతి మందులు ఏం చేస్తాయి? బాడీలో మెటబాలిజంని పెంచుతాయి. మెటబాలిజంని పెంచేసుకుంటా మనం డయట్ ఇది ఇస్తుండే. ఇప్పుడు దీంట్లో చిన్న చేంజ్ చేసినాం. ఏం చేంజ్ చేసినాము అంటే, మార్నింగ్ మీకు ఇడ్లీ తినాలనిపిస్తుంది, మీరు 2 ఇడ్లీలు తీసుకున్నారు, దాంట్లో సాంబార్ వేసుకున్నారు, చట్నీ వేసుకున్నారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో 2 ఇడ్లీలు వేయండి. 2 ఇడ్లీలు మీరు దాంట్లో వేసిన తర్వాత సాంబార్ వేస్తారు కదా, ఒకసారి చూసుకోండి ఎంత నిండింది. ఇప్పుడు ఉల్లిగడ్డ, కీరా, ఇవి 2 అంతే మాత్రలో కట్ చేసుకోండి. ఓకే, అంతే మాత్రలో కట్ చేసుకోవాలి. అంటే ఇంత క్వాంటిటీ ఇడ్లీ సాంబార్ చట్నీ 3 కలిపి అయినాయి కదా, ఇంతే క్వాంటిటీ మీరు ఉల్లిగడ్డ కీరా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు, అరే ఎట్లనే తినాలన్నా, అంతా తినాలన్నా, మళ్ళీ ఇడ్లీ ఎవరు తింటారు అనేసి అనుకుంటారు. ఇప్పుడు సాంబార్ చట్నీ ఇడ్లీ అన్ని అదే బౌల్లో కలుపుకున్నాం కదా, నేనైతే కలుపుకుంటా. అట్లా ఉప్మాలాగా చిన్న చిన్నగా చేసుకొని తింటాం అన్ని కలుపుకొని. అయితే అది మొత్తం కలిపేసి దాన్ని వేడి వేడిగా ఉంది కదా, వేడి దాంట్లో అది చల్లగైనప్పుడు వరకు ఇది కూడా జర్ర ఒక 20% ఉడికిపోతుంది. మనం కలిపిన సాలెడ్ ఉడికిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది డైటీషియన్లు ఏమంటారు, మీరు సగమే కుక్ చేయాలి, ఫుడ్ హాఫ్ కుక్ చేయాలి, అదే తినాలి, అబ్బా అని అనిపిస్తుంది. ఇట్లా ఒక్కసారి మీరు ఇడ్లీ సాంబార్ ఇది కలుపుకొని తిని చూడండి. కమెంట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, అరే ఏంది అట్లా ఎట్లా తింటారు, మేమేమైనా బర్రెలా మేకలా ఇట్లా తినడానికి అనేసి కమెంట్ చేస్తారు. కాదు, మీరు తిని అంటారు, తిని చెప్పండి మీకు టేస్ట్లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా అనేసి. ఇప్పుడు నేను అట్లా తింటే, నాకు ఇడ్లీ తింటే బేల్పూరి తినేలా ఉండే, బేల్పూరి తినేలా, దాంట్లో కూడా సాలెడ్ వేస్తారు కదా, మురుమురాలు వేస్తారు, సాలెడ్ వేస్తారు, చట్నీలు వేస్తారు. మనం ఏమి ఇస్తున్నాం? ఇడ్లీ వేస్తున్నాం, చట్నీ వేస్తున్నాం, ఉల్లిగడ్డలు కీరా చిన్న చిన్న కట్ చేసి ఇస్తున్నాం. మీకు టేస్ట్ కూడా కొత్త టేస్ట్ ఉంటుంది. తినేసి ట్రై చేయండి. మళ్ళీ మధ్యాహ్నం సాంబార్ రైస్ తింటామా, దాంట్లో కూడా వేసుకోండి, రైస్ ఉన్న క్వాంటిటీ ఈ సాలెడ్ వేసుకొని చూడండి. ఇప్పుడు ఒక్కొక్కసారి కూర సాంబార్ రైస్ కలుపుకొని తింటామా లేదా? సలాడ్ మిక్స్ తో తినండి అంటారు. అవును, ఇప్పుడు ఎంత రైస్ తిన్నా అంత సాలెడ్ వేసుకోండి. కొంచెం ఎక్కువసేపు పొట్టలో హెవీనెస్ కూడా అనిపిస్తుంది, అంత తొందరగా ఆకలి కూడా వేయదు. మెయిన్ బెనిఫిట్ చెప్పాలన్నా మీకు, ఇప్పుడు మనం సాంబార్ చేసినప్పుడు దాంట్లో
క్యారెట్స్ వేసుకుంటాం, బీన్స్ వేసుకుంటాం, ఆల్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా. వేసుకుంటాం. ఇప్పుడు మీరు ఏం చేయండి, బీన్స్, క్యారెట్, ఉల్లిగడ్డలు, మళ్ళీ కీరా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి. సాంబార్ చేసుకున్నాక ఇది కూడా దాంట్లో వేసేయండి. చేసుకున్నాక రైస్ సాంబార్ కలుపుకుంటారు కదా, అప్పుడు ఇది వేయాలి. ఓకే, వేడి వేడి దాంట్లో వేసేయండి. కొద్దిగా కుక్ అయిపోతాయి, మీకు మొత్తం పచ్చిది తింటున్నారు అనేసి ఫీలింగే రాదు. కరెక్ట్, అట్లా చేయండి. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఫైబర్ ఎంత అవుతుంది, మనం కుకింగ్ చేయడం వల్ల కూరగాయల్లో ఉండే విటమిన్లు ఎన్నోసార్లు డ్యామేజ్ అవుతాయి. అవన్నీ ఏం డ్యామేజ్ కావు, అవి అట్లనే పోతాయి. జీర్ణ వ్యవస్థ బెటర్ అవుతుంది. పేషెంట్లు కూడా స్టార్టింగ్లో అరే అట్లెట్లా తింటాం సార్ అనేసి అనేటోళ్ళు ఉండే. మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా తినగలుగుతారా అంటే అట్లా తింటామంటే ఒక 2 రోజులు తినేసి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే దాని తర్వాత వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి రండి అని చెప్తాను నేను. చాలా మంది ఖుషి అయ్యి వస్తారు, అరే అవును సార్ ఏదో కొత్త తిన్నట్టు ఉంటుంది, మంచిగా ఉంది, మాకైతే సెట్ అయిపోయింది అనేసి అంటున్నారు. అండ్ చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ మనం ఏం చేస్తాం, హోమియోపతి మందులు కూడా ఇస్తాం కదా, మెటబాలిజం ఇంకా పెరుగుతుంది. ఇది ఫస్ట్ వితౌట్ మెడిసిన్ ట్రై చేయండి. మీరు మీకు వెయిట్ లాస్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఇట్లనే కంటిన్యూ అయిపోండి. మీకు వెయిట్ లాస్ స్టార్ట్ అయ్యలేదంటే థైరాయిడ్ వ్యాధినో, పీసీఓడినో, మళ్ళా బీపీ ప్రాబ్లమో, ఆ ప్రాబ్లంల వల్ల దానివల్ల మీకు వెయిట్ లాస్ అవ్వదు. అప్పుడు ఇది చేసుకుంటా మీరు మందులు వాడండి. సో ఇప్పుడు మీరు తమ్ముళ్ళు ఏం చెప్తున్నారంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ హాఫ్ ద మీల్, దెన్ డబల్ ద మీల్ విత్ యువర్ సాలెడ్. దాంట్లోనే కలిపేసేయాలి. సపరేట్ గా ఏడ్చుకుంటా తినొద్దు. అరే ఏం తింటున్నా నేను, ఎన్ని రోజులు బతుకుతాను, ఇది ఎందుకు తింటున్నా, ఏం పాపం, అట్లా కాదు, మొత్తం దాంట్లో ఏం తిన్నా సాలెడ్ మిక్స్ చేసుకొని అందులో తినండి. రైస్ ఎంత క్వాంటిటీ ఉంటుంది, సాలెడ్ కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. ఇడ్లీ ఎంత క్వాంటిటీ ఉంటుంది, సాలెడ్ కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. అట్లా. చైతన్ గారు నాన్ వెజ్ తినే వారి పరిస్థితి ఏంటి? నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినొద్దు. అదేంటి చైతన్ గారు, ప్రోటీన్ ఎలా వస్తుంది? ఇప్పుడు వెజిటేరియన్స్ బతుకుతలేరా మీరు చెప్పండి, అవునా కదా? వెజిటేరియన్లకు కూడా ప్రోటీన్ వస్తుంది కదా. ఇది మన మైండ్లో కూర్చుండిపోయింది ఏమనేసి, నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది అనేసి కూర్చుండిపోయింది. పప్పుల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, నాట్ యాజ్ మచ్ యాజ్ లైక్ నాన్ వెజ్ కదండి, నాట్ యాజ్ మచ్ యాజ్ తోఫు అండ్ లైక్ పన్నీర్ అండ్ అంతా కూడా ఉండవు కదా. పన్నీర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మనం ఏం రియలైజ్ చేసుకోవాలంటే 2 types ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ అంటేనే ప్రోటీన్. ఇప్పుడు అమైనో యాసిడ్ అంటే ఒక ఇటుక ఉందనుకోండి, ఇటుక అంటే అమైనో యాసిడ్, గోడ మొత్తం కట్టిరంటే అది ప్రోటీన్. ఓకే, అంటే ఇటుకలతోటే గోడ తయారవుతుంది కదా, అమైనో యాసిడ్స్ తోటే గోడ తయారవుతుంది. ఇప్పుడు మన బాడీలో 2 రకాలు అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అంటే ఎసెన్షియల్ ప్రోటీన్స్, నాన్ ఎసెన్షియల్ ప్రోటీన్స్. ఇప్పుడు ఎసెన్షియల్ ప్రోటీన్స్ అంటే ఏంది, మనకు బయటికి వెళ్ళి రావాలి అవి. నాన్ ఎసెన్షియల్ ప్రోటీన్స్ అంటే ఏంది, మన బాడీనే ప్రొడ్యూస్ చేస్తుంది అది. అయితే నాన్ ఎసెన్షియల్ ప్రోటీన్ అయితే మన బాడీ ఎట్లయినా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎసెన్షియల్ ప్రోటీన్ లో ఎన్ని అయితే ఉంటాయి అవి మాక్సిమం మనకు వెజిటేరియన్లకు వెళ్ళి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఉస్మానియా దవాఖానా ఉంది, మీరు జనరల్ వార్డ్కు పోయి అక్కడ పేషెంట్లు ఉంటారు కదా, 100 పేషెంట్లు, అడగండి మీరు నాన్ వెజ్ తింటారా, మీరు నాన్ వెజ్ తింటారా, మీరు నాన్ వెజ్ తింటారా. దాంట్లో 80% మంది అంటారు అవును మేము నాన్ వెజ్ తింటాం అనేసి. అప్పుడు దీంతో మనకి ఏం అర్థమవుతుంది, మనం ఒక స్టాటిస్టికల్ డేటా తీసినాం. స్టాటిస్టికల్ డేటా తోటి మనకి ఏం అర్థమైంది, నాన్ వెజ్ తింటే రోగాలు ఎక్కువ వస్తాయి, వెయిట్ ఎక్కువ పెరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు ఉంటాయి, బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు మనకు వారానికి ఒకసారి సరే భయ్ ఇవాళ సండే ఇవాళ తిందాం అనేసి ఓకే లిమిట్లో తింటే కాదు, నాకు రోజుకి 2 పూటలు నాన్ వెజ్ కావాలి, వారానికి 3-4 సార్లు నాన్ వెజ్ కావాలంటే ఎట్లా అయిపోతుంది చెప్పండి. అట్లా. సో వెయిట్ లాస్ కి మీరు చేసే ప్రోగ్రామ్ నిజంగా చాలా సింపుల్ గా కూడా మైండ్ ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ దానికి హోమియోపతి కూడా యాడ్ అవుతే ఇట్ హెల్ప్స్ మోర్ కదండి. థ్యాంక్ యూ సో మచ్.